బంగారాన్ని అమూల్యంగా దాచుకుంటారు. ఆ బంగారానికి సంరక్షకుడు తండ్రి, భర్త. లేదు, మేము ఇది ఇది సంరక్షణ మాకొద్దు అంటే అందరూ కళ్ళు పడతాయి. అందరూ స్త్రీ, ప్రతి ఒక్క మగాడు తప్పుడు రూపంలోనే చూస్తాడు. సృష్టిలో అన్న, తమ్ముడో, లేకపోతే తండ్రో, లేకపోతే భర్తో, వీళ్ళు మాత్రమే నిన్ను గొప్పగా చూస్తారు, నిన్ను ప్రేమగా చూస్తారు. ఇంకా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కామంతోనే చూస్తారు. అందుకే వీళ్ళు సంరక్షకులుగా, రక్షకులుగా భగవంతుడు నియమించబడ్డాడు. వాళ్ళు మీకు ఇబ్బందికరంగా అనిపించి స్వేచ్ఛా జీవితం అని ఈరోజు వెళ్తూ మీ జీవితాల్ని రోడ్డు పాలు చేసుకుంటున్నారు. మీకు ఈ విషయం తెలియట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా తండ్రి మాట జవదాటకుండా భర్త సంరక్షణలో ఉన్నంత వరకే స్త్రీ జీవితం సాఫీగా నడుస్తుంది. ఈరోజు మాకు గౌరవం ఇవ్వట్లేదు అని మీకు మీరే గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. ఈరోజు మాకు స్వేచ్ఛను ఇవ్వట్లేదు అని ఆ స్వేచ్ఛను మీరే సక్రమంగా వాడుకోకుండా ఆ స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఈరోజు మా సమాజం మమ్మల్ని ఆట బొమ్మలుగా చూస్తోందని మీరే కొద్దిమంది అన్ని సోషల్ మీడియాస్లో ఆట బొమ్మల్లా ఎగురుతూ మీకు మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు మీ లైఫ్. స్త్రీకి మైండ్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. అందుకే మెన్ ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది ఒక థాట్ అనేది. అందుకే ఎప్పుడు స్త్రీని కంట్రోల్ చేయగలిగే వ్యక్తి కంట్రోల్లోనే ఉండాలి. స్త్రీ దిస్ ఈస్ ద రూట్ ఫర్ హర్. కంట్రోల్ లేదు అంటే తెలియకుండా తనకు తానే గౌరవాన్ని కోల్పోతుంది, తెలియకుండా తనకు తానే కుటుంబాన్ని కోల్పోతుంది, తెలియకుండానే తనకు తానే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటుంది. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగే శక్తి, ప్రతి దగ్గర ఒక పద్ధతిగా నడిపించే శక్తి ఏదైనా ఉందంటే తండ్రి, భర్తనే. అందుకే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా స్త్రీకి గొప్ప జీవితం తండ్రి మాటను జవదాటనంత వరకు, భర్త సంరక్షణలో ఉన్నంత వరకే. వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు అంటే బంగారం రోడ్డు పాలైపోతుంది. దానికోసం వీళ్ళు కొట్టుకొని వాళ్ళు చేస్తూ దీన్ని కూడా స్పాయిల్ చేస్తారు. ఇంతే జీవితం, ఇంతకు మించి ఏం లేదు. కాబట్టి బంగారాన్ని కాపాడుకునే అత్యంత అమూల్యమైన వ్యక్తులు స్త్రీ జీవితంలో తండ్రి అండ్ భర్త. వీళ్ళిద్దరూ మాట ఏ రోజైతే జవదాటకుండా వాళ్ళ సంరక్షణలో ఉన్నంత వరకు మీ జీవితం హాయిగా ఉంటుంది. 100%